హాయ్ గాయ్స్, ఇప్పుడు వచ్చాం గుడిసె హిల్ స్టేషన్. అటు సైడ్ వ్యూ చూపిస్తాను అనమాట. అసలు ఎట్లా ఉంటదంటే, అసలు దేనికన్నా మెయిన్ మీకు చెప్పాల్సింది ఏంటంటే రోడ్డు, ఘాట్ రోడ్డు అసలు ఉంటది. మీకు చెప్పడం కన్నా మీరు పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తే మీరు ఎక్స్పీరియన్స్ అవుతారనమాట. అసలు అంత బాగుంటది. అసలు ఇటు చెప్తాడు చూడండి ఎట్లా ఉందో. చెప్పిన వేస్ట్ గాయ్స్, మీరు వచ్చి చూస్తుంది తెలుసుద్ది గాయ్స్. చెప్పురా, మీరు వచ్చి చూడాల్సిందే. ఇప్పుడు మీకు ఫ్రంట్ సైడ్ వ్యూ చూపిస్తా. మీరు ఆసం అంటే ఆసం అంటారు. చూడండి, ఇది వన్ ఆఫ్ ది వ్యూ ఫ్రెండ్స్. ఇంకా మెయిన్ వ్యూ పైన ఉందంట. పైకి వెళ్ళా చూద్దాం. అసలు సైడ్ నుంచి వ్యూ చూడండి. కొట్టాడు ఫ్రెండ్స్, మామూలుగా లేదు అసలు. అల్లాడిచ్చేసింది. మాది ఇంకో కార్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్. అక్కడ మాది కాదంట ఫ్రెండ్స్, కానీ ఒక నెగటివ్ ఉంది ఫ్రెండ్స్. బట్ బ్యాక్ సైడ్ నుంచి కూడా చూడండి ఫ్రెండ్స్ వ్యూ. రోడ్లు మాత్రం బాగాలేదు ఫ్రెండ్స్, చూసుకోండి ఫ్రెండ్స్. మా వాడు ధర్నా చేస్తాడు ఫ్రెండ్స్ రోడ్ లేకపోతే. నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి మరి పడుకోబెట్టి మరీ తోలుతున్నారు. అసలు రోడ్డు కాదు ఫ్రెండ్స్, అది అసలు అడ్వెంచర్. అక్కడ నుంచి ఎలా వస్తుంది చూడండి సార్. ఎలా వస్తుంది చూడండి ఫ్రెండ్స్. బులారో అలా వచ్చి కింద పార్కింగ్ అనమాట. మీరు వెహికల్ చూసినంత స్మూత్ గా ఉండదు రోడ్డు. ఇలా ఒక్కొక్కరు ఎక్కుతూ ఉంటారు. ఇలా వ్యూ పాయింట్. ట్రెక్కింగ్ అంటే నిజంగా ట్రెక్కింగ్ లాగే ఉంది, మామూలు ట్రెక్కింగ్ కాదు. అసలు సూపర్ ఫన్. ఒక్కొక్కరు ఆవేశ పడిపోతున్నారు. గురు వస్తున్నారు చూసారా ఎంత వ్యూ. ఓకే ఫ్రెండ్స్, ఫ్లాట్ ఇది. ముందుకెళ్ళి ఇంకా వ్యూ చూద్దాం ఫ్రెండ్స్. మొత్తం కొండరాళ్ళే. ఇప్పుడు ఎప్పుడన్నా ఎదురు చూస్తున్న వ్యూ పాయింట్ వచ్చేసింది. యాక్చువల్లీ అక్కడ మీకు ఫాగ్ ఉండడం వల్ల మీకు అదంతా కనిపించట్లా. కొంతసేపు ఫాగ్ క్లియర్ అయితే అదంతా మీకు మొత్తం హిల్ స్టేషన్ అనమాట. కనిపించేవన్నీ కొండలే. సో చూద్దాం సన్ రైజ్ ఎలా అయిద్దో. ఆఫ్టర్ వ్యూ మళ్ళీ పెడతా. స్టే ట్యూన్. కనిపించేదంతా హిల్ స్టేషన్ ఫ్రెండ్స్. ఎదురుకుంటూ మొత్తం కొండలే ఉన్నాయి చూడండి. మీకు కొంతసేపు సన్ రైజ్ అయితే అప్పుడు మీకు తెలిసిద్ది. కొద్దిగా సన్ డౌన్ అయిన తర్వాత కింద హిల్స్ మొత్తం కనిపిస్తాయి మీకు. ఎంత హిల్ స్టేషన్ చూసారు కదా. జస్ట్ సన్ రైజ్ స్టార్ట్ అయ్యాక మీకు కనిపించిద్ది అనమాట. సన్ రైజ్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఫాగ్ దిగిపోయిన తర్వాత మొత్తం కొండలు కనిపిస్తాయి. ఇంకా ఫాగ్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. ఫాగ్ ఎక్స్పెక్ట్ చేసినంత ఉంటే ఇంకా బాగుండేది వ్యూ. హాయ్ ఫ్రెండ్స్, వచ్చేసాం గుడిసె హిల్ కి. అసలు వ్యూ అయితే సూపర్ ఉందన్నమాట. మీకు చూపిస్తాను. మా వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా అడిగి తెలుసుకుంటాం మీకు. మా వాళ్ళందరూ వచ్చేసారు. మా టీం బాయ్స్ అందరూ, అంకుల్స్, ఫ్రెండ్స్. అసలు వ్యూ అయితే అసలు మీకు ఏ కూడా పనికిరాదు ఫ్రెండ్స్, అంత బాగుంది. అసలు చూస్తున్నారు కదా వ్యూ అంతా. ఇక్కడ వచ్చాడు ఫ్రెండ్స్ సూర్యుడు. మేము ఎక్స్పెక్ట్ చేసిన చోట రాలా. మేము యాక్చువల్ కొండల మధ్యలో నుంచి వస్తాడేమో అనుకున్నాం. మిమ్మల్ని మోసం చేశాడు. కానీ అందరూ ఎగ్జైట్ అవుతున్నారు. చాలా మంది వచ్చారు. అసలు మేము వచ్చినప్పుడు ఎవరు లేరు అన్నమాట. ఒక్కొక్కరు వస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. తిరిగిపోయిందనమాట.
చేశాడు కొత్తగా. సన్ రైజ్ రివ్యూ అడుగుదాం అనమాట. ఒకరు ఎలాంటి ఆన్సర్ ఇస్తారో చూద్దాం, ఎక్స్పెక్ట్ చేద్దాం. ఓకే అడుగుదాం. వాట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్? యా సూపర్. ఎలా అనిపించింది సన్ రైజ్? చాలా బాగుంది. సన్ రైజ్ వి ఎంజాయ్ ట్రెక్కింగ్ ఆల్సో. నెక్స్ట్ మన ఆర్గనైజర్ అయిన కిషోర్ గారిని అడుగుదాం. హాయ్ ఫ్రెండ్స్, యాక్చువల్ గా సన్ రైజ్ చూడడానికి వచ్చాము. కాకపోతే చిన్న ఈ రోజు డిసప్పాయింట్ ఏంటంటే క్లౌడ్స్ ఎక్కువ ఉన్నాయి. మబ్బుల వల్ల ఏంటంటే సన్ కొంచెం అది. దీనికి కారణం ఏంటంటే మాతో పాటు జర్నీ చేసిన మా ఓజీ గణేష్ గారు. నెక్స్ట్ మా కెప్టెన్ అయిన అశోక్ ని అడుగుదాం. సూర్యుడు మోసం చేశాడు ఫ్రెండ్స్. నిజంగా మమ్మల్ని కొండల మధ్యలో నుంచి వస్తాడు అనుకున్నాం. చంద్రుడు ఉండడం వల్ల సూర్యుడు రాలేదు ఫ్రెండ్స్. అది మళ్ళీ చెప్పాలి. చంద్రుడు ఉన్నాడని సూర్యుడు సిగ్గుపడి ఆగిపోయాడండి. వెరీ వెరీ డిసప్పాయింటెడ్. నెక్స్ట్ మా ఓజీ అయిన ఓజీ గారిని అడుగుదాం. చెప్పండి. చంద్రుడు అక్కడ ఉన్నాడని కాదండి, ఇక్కడ ఉన్నాడని. ఇప్పుడు సేమ్ ఆ సూర్యుడు లేకపోయినా ఈ సూర్యుడు మనతో అది ఏ రివ్యూ చెప్పరా హితేష్. ఇడు మా కొత్త కుర్రోడు అనమాట గ్యాంగ్ లో. రే ఉండరా నడుతున్నావు. నెక్స్ట్ శ్రీనివాసరావు గారు చెప్తారు. చాలా బాగుంది. మైండ్ బ్లాక్ అంటే అంకుల్ గారికి. నెక్స్ట్ మా డాడీ గారు చెప్తారు. ఆల్రెడీ ఆంధ్ర ఊటీలో టాప్. సన్ రైజ్ కి వచ్చాం. సన్ రైజ్ కొద్ది లేట్ అయింది డ్యూ టు క్లౌడ్స్ అండ్ క్లైమేట్. చాలా సూపర్. మా అవినాష్ గ్యాంగ్ లీడర్. రండి సన్ రైజ్ చూడండి వచ్చి. రిపీట్. రండి ఫోన్ లో ఏం చేస్తారు? సన్ రైజ్ చూడండి ఇక్కడ వచ్చి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. మైండ్ బ్లాక్ ఏం లేదు ఫ్రెండ్స్, గుడిసికి రండి. నెక్స్ట్ వాటర్ ఫాల్స్ అంట. వాటర్ ఫాల్స్ వెళ్తాం మరి వెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్, ఏదో అనుకుంటే ఏదో జరిగింది ఫ్రెండ్స్. అయినా వస్తుందా తొందరగా. మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్ బుర్ర పాడా హవా. అదిగోండి ఫ్రెండ్స్ వాళ్ళందరూ ముందే వెళ్తున్నారు. సాంప్రదాయిని చెప్పేదో డైలాగ్ చెప్పండి. సీరియస్ గా నా వీడియో బాగా వస్తుంది. డైలాగ్ చెప్పేదో ఒకటి. మేము వచ్చిన వ్యూ ఫ్రెండ్స్. ఇందాక మీ చేయట్లో అంత కనిపిలకనే చాలా బాగుంది వ్యూ. ఇప్పుడు కూడా బాగుంటాయి ఫొటోస్. సో ఇక్కడ కూడా మేము ఫోటోలు దిగుతాం. సూర్యుడు ఇప్పుడు వచ్చాడు ఫ్రెండ్స్. మోసం చేశాడు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు యాక్చువల్ గా బ్యాక్ సైడ్ వ్యూ చూస్తే ఏదో సినిమాలో చూసినట్టు ఉంటది. యాక్చువల్ గా మీకు చూపిస్తా 1 minute. సినిమాలో గుర్తు చేస్తాను. అఫ్కోర్స్ మీరు వీడియో చూసినప్పుడు మీకు వచ్చేసి ఉంటది. పుష్ప మూవీలో షూటింగ్ అంట ఇది. చాలా వండర్ఫుల్. నేనైతే రికమెండ్ చేస్తా ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఎవరితో రావచ్చు. నాట్ బ్యాడ్, చాలా బాగుంటది. రికమెండ్ చేస్తాము, వచ్చి తీసుకోండి. కార్లు మొత్తం టూరిస్ట్ కార్లు అవి. కానీ చాలా వర్తబుల్. కొండలు గిండలు. వన్ మోర్ వ్యూ పాయింట్. ఓ మై గాడ్, వెరీ టెరిఫిక్. అసలు నార్మల్ గా లేదు ఫ్రెండ్స్. అసలు వర్త్ అంటే వర్తబుల్. అసలు చాలా బాగుంది వ్యూ. సిటీలో కన్నా ఇక్కడ 2% వర్క్స్ ఎక్కువగా ఉంటుంది. సుఖాసు
అక్కడ పుష్ప షూటింగ్ ఇక్కడ అయిందంట ఫ్రెండ్స్. ఆ టర్నింగ్ చూస్తే సంథింగ్ పుష్పలో లారీ చూడండి, లారీ లాగురా బాబు. మామూలు సెల్ఫీ దిగుతున్నారు ఫ్రెండ్స్. వీడికి ఫోన్ సరిపోతుంది, రెండు రోజులు పొడిస్తే సరిపోదు ఫ్రెండ్స్ ఆడికి. అండర్ రేటెడ్ ప్లేస్ నాకు తెలిసిన ఇప్పుడు ఫేమస్ అవుతుంది, కాకపోతే బట్ ఇంకా డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. రోడ్ గీట్ కానీ చాలా బాగుంటుంది. వ్యూ మటుకు మీరు చూసారంటే ఇట్స్ వెరీ ఎంజాయబుల్ అండ్ ఇట్స్ వెరీ వర్కబుల్. వ్యూస్ కానీ చాలా బాగున్నాయి. అసలు ఎలా తీసుకొచ్చారంటే ఘాటీ మీద రాకెట్ అనమాట, లోపల ఎవరు కూర్చున్నారు కూడా లేదు. మాకు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు గుర్తుండిపోతాడు, రోడ్డు కూడా గుర్తుండిపోతుంది. అసలు రోడ్లు కూడా మామూలుగా ఉండవు. ధర్మయ్య మారేడుమల్లి ఎవరు వచ్చినా ఇంకోండి మన సార్ ఎక్కండి, ధర్మ అన్నంట. అసలు మామూలుగా ఉండదు మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే. వాటర్ ఫాల్స్ నెంబర్ 2 ఆఫ్టర్ గుడిసా వాటర్ ఫాల్స్కి వచ్చాం ఎక్స్ప్లోర్ చేయడానికి. అందరు రెడీ అయ్యారు వాటర్లో దిగి స్నానాలు చేయడానికి. దుంపవలస వాటర్ ఫాల్స్ అంట. లెట్స్ గో అండ్ వాచ్. ఫాల్స్ నెంబర్ 2కి ఎలా వెళ్తున్నామో చూడండి ఫ్రెండ్స్. అసలు దారే లేదనమాట. ఈ దారిని క్రియేట్ చేసుకుని మరీ వెళ్తున్నాం. అసలు మామూలుగా లేదు. అసలు ఈ లోపలికి అందరూ ఎలా వెళ్తున్నారో రోడ్ డాష్ సరిపోయేది. కానీ లొకేషన్ మటుకు ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ఎలాంటి మొక్కలు ఉన్నాయో ముళ్ళు ఉన్నాయో తెలియదు, ఏమున్నాయో తెలియదు. ఆ లోపల ఉన్న వాటర్ ఫాల్స్ కోసం వెళ్తున్నాం. చూద్దాం. ఇప్పుడు ఎప్పుడు ఎదురు చూస్తున్న వాటర్ ఫాల్స్ టైం వచ్చేసింది. బట్ మొన్న వెళ్ళిన దాని మీద అయితే కాదు. బట్ ఓకే, మేము లోపలికి వెళ్ళి రివ్యూ చేస్తాం.
యాక్చువల్లీ ఇక్కడ నెంబర్ 3 వాటర్ ఫాల్స్కి వచ్చాం అనమాట, రంపచోడవరం వాటర్ ఫాల్స్. బట్ ఇక్కడ ట్రెక్కింగ్ ఎక్కువ, వాటర్ ఫాల్స్ కూడా అంత వర్త్ కాదంట. సో ఇక్కడ పంపించడం కాదు, సంథింగ్ అంత వర్త్ కాదన్నారు. సో ఇక్కడ నియర్ లో ఇంకోటి చిన్న స్విమ్మింగ్ పూల్ టైప్ ఒకటి ఉంది, కాలువ టైప్. అక్కడికి వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి చూస్తాం. ఓకే ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, పద ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్ ఇది? రే ఇరిగిపోతారా? సేఫ్లీ రీచ్డ్ గాయ్స్. అదిగోండి గాయ్స్, అవినాష్ ముందు వెళ్తున్నాడు. అవినాష్తో పాటు యూట్యూబర్ అరుణ్ రెడ్డి కూడా వెళ్తున్నాడు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఫ్రెండ్స్ ఇట్స్ యాక్చువల్లీ ఎండ్ ట్రిప్ అనమాట. మళ్ళీ ఇంకో ట్రిప్ లో కలుస్తాం. మీ వాళ్ళకి అయితే బాగా ఎంజాయ్ చేయ, వాళ్ళకి కాదు లాస్ట్ 2 days లో బాగా అంటే బాగా ఎంజాయ్ చేసాం. టోటల్లీ నెక్స్ట్ యూ ఆల్సో మస్ట్ విజిట్. ఈసారి మా సబ్స్క్రైబర్స్ ఇద్దరిని తీసుకెళ్తాం. ఎస్, మీరు ఎవరైతే సబ్స్క్రైబర్స్ మా డబ్బులతో పట్టుకెళ్తాం అనమాట. మిస్ అయింది ఎవరెవరా అంటే భరత్ గాడు, ప్రభు, హర్ష, సతీష్, ఇర్షాద్. మీ అందరు మిస్ అయిపోయారా? ఐ థింక్ మీరు వ్లాగ్ చూసారనుకుంటున్నా. ఇంకో వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వస్తారేమో చూద్దాం. సైనింగ్ ఆఫ్ ద డే. ఈ ట్రిప్ మొత్తానికి కారణమైన రఫీ సార్. ఓకే, థ్యాంక్ యూ. She moves like a map with no borders, a whisper caught in the wind. I see her boots at the corner cafe with a notebook and a grin. She's chasing skies I've never named while I stay in my lane. But something in the way she moves keeps pulling at my chain. Oh, traveler, you carry the sun in your stride, leaving behind what I hold inside.
If I don't ask your name today, I may never get the chance to walk beside your wandering dance. She hums a tune I've never heard in languages I can't speak. She writes down cities on her wrist and dreams she'll never keep. I sip my coffee, miss my cue, still anchored by my fear. But time rolls on like open roads, and soon she won't be here. Oh, traveler, you carry the sun in your stride. పర్ఫార్మెన్స్ చెప్పు, రివ్యూ చెప్పు. టోటల్ ట్రిప్ ఆఫ్ రివ్యూ చెప్పాలి. టోటల్ ట్రిప్ ఆఫ్ రివ్యూ సూపర్, ఎర్ర తీసేసింది. ఇలాంటి ట్రిప్ మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఓకే, మీరు డైలాగ్ చెప్పారు. అది కాదు, మాకు కావాలి డైలాగ్ కావాలి. ఓకే గాయ్స్, ఇంకా అయిపోయింది, అందరం సర్దేసుకుంటున్నాం అన్నమాట. వెళ్ళిపోతున్నాం, మళ్ళీ నెక్స్ట్ ట్రిప్ లో కలుద్దాం. ఓకే గాయ్స్, లెట్స్ సైనింగ్ ఆఫ్.